అల్లూరి ఏజెన్సీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అయితే వైసీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అక్కసుతోనే పనులలో జాప్యం నిర్వహిస్తున్నారంటూ పాడేరు ఎమ్మెల్యే మచ్చిరాస విశ్వేశ్వరరాజు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడవకుండా అరాచక పాలన కొనసాగిస్తుందంటూ ఆయన ఆరోపించారు. పాడేరు ఏజెన్సీలో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనుల్లో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాడేరు పట్టణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తాను సైతం రోడ్లకెక్కి నిరసన వ్యక్తం చేసినప్పటికీ అక్కడ పరిస్థితి అలానే ఉంచారని, కూటమి ప్రభుత్వం నేతలు కూటమి నేతల ఆస్తులు కాపాడుకోవటానికి అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఈరోజు మా ప్రభుత్వ హయాంలో 60 నుంచి 70% శరవేగంగా పనులు పూర్తయితే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈ గిరిజన ప్రాంతం నుంచి, ఇంకా అంటే ప్రతి సందర్భంలో కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గతంలో అనే తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి పరిస్థితి. కానీ ఈ మెడికల్ కాలేజ్ పూర్తయితే ఇంకా గిరిజనుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా విశ్వాసం పెరిగిపోతుందనే అక్కస్తోనే ఈ రోజు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా ఈ రోజు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే, గిరిజనుల పాలిట మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నత్తనడకన సాగుతున్నటువంటి మెడికల్ కాలేజ్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి, ఇక్కడ కాలేజ్ విద్యార్థుల సీట్లు గాని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోగులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ షిఫ్ట్ చేసి ఖచ్చితంగా రోగులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. కుటుంబంలో కూడా ఎవరికి బ్లడ్ కావాలన్నా సరే మేము మా కార్యకర్తల ద్వారా, మా యువత ద్వారా మేము ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం అయితే మేము చేస్తున్నాం. మాకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు అయితే మా సేవలు మేము అందిస్తున్నాం. నేను సూపరింటెండెంట్ గారితో కూడా గతంలో చెప్పాను, ఖచ్చితంగా అన్ని గ్రూపులకి సంబంధించి అన్ని బ్లడ్ గ్రూప్స్ కూడా ఇక్కడ నిల్వ ఉంచాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కానీ ఎమర్జెన్సీ అయితే ఖచ్చితంగా కొంతమందికి మీరు విశాఖపట్నంలో తెచ్చుకోవాలని, విశాఖపట్నం నుంచే తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితులు ఈరోజు సూపరింటెండెంట్ గారు ఇక్కడ అంటే వెళ్ళిపోయిన సూపరింటెండెంట్ గారు చెప్పారు. కానీ మనమే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత చేత మనం బ్లడ్ కూడా మనం ఎప్పటికప్పుడు ఎవరికి అవసరమైనా సరే మనం ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.